ప్రభు నామంలో మరొకసారి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ వర్తమానంలోకి వెళ్దాం. దానికంటే ముందు మరి బైబిల్ పల్లవి పాడుకుందామా? పఠింప శ్రేష్ఠ గ్రంథము ఆదికాండం 22వ అధ్యాయంలో ఉన్న ఒక ప్యాసేజ్ని మనం వాళ్ళ వర్తమానంగా స్టడీ చేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 12 వచనాలు చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనాన్ని మీరు అలాగే మనం మార్చి చదువుకుందాం. మొదటి వచనాన్ని నేను చదువుతాను. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచెను. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా అనెను. ప్రార్థన చేస్తాం. ఎవరికి వాళ్ళు ఒక నిమిషం వ్యక్తిగతంగా ప్రభువా నాతో మాట్లాడండి అని మౌనంగా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. మనం అలాగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం ఆయన 12 వచనాలు చదువుకున్నాం. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పిస్తున్న ఆ సంఘటన మా యొక్క దృష్టికి మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నాం. ప్రభువా, అందులో దాగి ఉన్న ఈ యొక్క ఆయన ప్రేమను, ప్రభువా, అబ్రహాము యొక్క విశ్వాసానికి కలిగిన ఆ పరీక్షలు ఆయన కలిగి ఉన్న ఆయన గొప్ప ఆయన మరి విలువలు మేము కలిగి ఉండినట్లు మాతో మీరు మాట్లాడండి. నేను మీ సులువు చాటు నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను.
చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి ప్రతి అవసరత అక్కర ఆత్మీయంగా ఏదైతే ఉందో అది మీ వాక్యం ద్వారా మీరు పంచి ఇచ్చి వాళ్ళ తృప్తిపరచమని యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సంఘటన మనకందరికీ బాగా సుపరిచితమైన సంఘటన. ఇది తెలియని వారు, ఇది వినని వారు, చదవని వారు ఎవరు ఉండరు అనుకుంటున్నారు కదా. వాస్తవానికి ఇది సండే స్కూల్ ప్యాసేజ్ లాంటిది. అయితే ఇందులో నుంచి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు అబ్రహామును పరిశోధించెను అని రాయబడింది. ఇంగ్లీష్లో కనుక మనం గమనించినట్లయితే దేవుడు ఏం చేశాడని ఉంటుందంటే టెస్ట్ అనే మాట కనిపిస్తుంది. దేవుడు అబ్రహాముని ఏం చేశాడంట, పరిశోధించనని ఉంటుంది. మనకి కరెక్ట్గా అర్థం కావాలంటే పరీక్షించననే పర్యాయ పదాన్ని కానీ మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. టెస్ట్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాగా అబ్రహాముని దేవుడు పరీక్షించిన లేదా పరిశోధించిన, టెస్ట్ చేసిన ఈ సంఘటనలో అబ్రహాముకి తన యొక్క విశ్వాసానికి కలిగిన పరీక్ష ఇది. పరీక్ష అని అంటే, నేను టీచర్ని కాబట్టి, మీలో ఎంతమంది టీచర్లు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? సో టీచర్స్ పిల్లలకి పాఠాలు బోధించిన తరువాత పరీక్షలు పెడతారు. ఎందుకొరకు? వారు విన్న విషయము ఎంతవరకు గ్రహించారు, ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఆ విషయంలో వారికి ఎంత తెలివితేటలు ఉన్నాయో పరీక్షించడానికి పరీక్ష పెడతారు. సో అబ్రహాము తన విశ్వాస యాత్ర ఎన్నో అధ్యాయంలో ప్రారంభించాడు? ఆదికాండంలో ఎన్నో అధ్యాయంలో ప్రారంభించాడు చెప్పండి అమ్మా. అబ్రహాముని దేవుడు ఎన్నో అధ్యాయంలో పిలిచాడు? 12వ అధ్యాయంలో కదా. అక్కడి నుంచి ఇది ఎన్నో అధ్యాయం? 22. సుమారు 10 అధ్యాయాలు జీవితం కొనసాగింది. మనకు 10 అధ్యాయాలు అంటే చాలా చిన్నదిలా కనిపిస్తుంది, కానీ చాలా సంవత్సరాలు అప్పటికి గడిచింది. సో విశ్వాసంలో చాలా బలంగా మంచిగా ఉంటా ఉన్నాడు. అందుకని అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అని కూడా అంటాం. అలాంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితం, తన విశ్వాసానికి కలిగిన ఈ పరీక్షలో ఆయన పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఎన్ని మార్కులు వచ్చాయి? 100కి 100. 99.9 కూడా కాదు, 100కి 100 మార్కులు సాధించాడు. అయితే మనం కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం యేసు ప్రభువును. మరి మనం విశ్వాసము, దేవుడు ఒకవేళ పరీక్ష పెడితే మనకి ఎన్ని మార్కులు వస్తాయి? మనం కనీసం పాస్ అన్న అవుతామా లేదా అన్నది మనం పరీక్షించుకున్నాం. అబ్రహాము 100కి 100 మార్కులు సాధించడానికి ఆయన అనుసరించిన విధానం, లేక ఆయన విశ్వాస జీవితంలో ఆయన ఎలాంటి మనసు కలిగి ఉంటున్నాడో చూసుకొని ఆ మనసు మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 12 వచనాల్లో అబ్రహాము తన విశ్వాసానికి కలిగిన ఈ పరీక్షలో తను విజయం సాధించాడు. విజయవంతమైన విశ్వాస జీవితానికి 7 మెట్లు అని నేను ఈ ప్యాసేజ్కి ఒక టైటిల్గా రాసుకున్నాను. విజయవంతమైన విశ్వాస జీవితం, అందుకు 7 మెట్లు. అబ్రహాము ఆ 7 స్టెప్స్ని తన జీవితంలో తను కలిగి ఉంటున్నాడు. సో ఆ 7 విషయాలు ఏంటో చూసుకొని మరి మనం సరిచేసుకుంటూ బలలో చేయవేయడానికి యోగ్యతగా దేవుని దగ్గర ముందుకు సాగుదాం. మొదటి విషయాన్ని చూద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. మొదటి స్టెప్ ఏంటి అంటే, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాం ఏమన్నాడు అమ్మా? ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా అని అన్నాడు. చిత్తము
ఈ మాట మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్న సందర్భాలు ఏమన్నా గుర్తున్నాయా? బైబిల్లో కాకుండా ఎక్కడ వింటారు? రాజులు, ఆ రాజ్యాలు ఉన్న సమయాల్లో మనం విన్నట్టుగా మనం పుస్తకాల్లో చదువుతాం కదా. ఆ చదివేటప్పుడు వాళ్ళు చెప్పే విధానం అవన్నీ ఎలాగా ఉంటాయి అంటే, రాజు అని అలాగా పిలుస్తాడు. పిలిచినప్పుడు సైనికులు లేక అనుచరులు ఎలా స్పందిస్తారు అంటే, జాగ్రత్త గమనించండి, ఇలాగ అంటారు, చిత్తమండి అంటారు, అవునా? కాబట్టి చిత్తము అని అంటే అర్థం ఏంటి? చిత్తము అని అంటే అర్థం ఏంటి అని అంటే, నాకు తెలిసినంత మట్టుకు నేనేమనుకుంటున్నానంటే, నువ్వు ఏం చెప్తే నేను దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను అని, అన కదా. రాజరికంలో ఉన్నప్పుడు, రాజులు రాజ్యాలు ఉన్న ఆ స్థితిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాబట్టి ఆ పదాలు ఆ పరిస్థితులను బట్టే వాడబడతాయి. కాబట్టి రాజులు వాళ్ళ యొక్క పనివారిని, సైన్యాన్ని పిలిచినప్పుడు వాళ్ళు చిత్తమండి అంటారు. అని రాజు ఏది చెప్తే అది చేస్తారు. బైబిల్లో కూడా చాలా సంఘటనలు ఉన్నాయి. రాజులు, రాజ్యాలు, మరి సైనికులు వాళ్ళని పిలవడం, వాళ్ళు చెప్పింది చేయడం. ఆ పరిస్థితుల్లో మనం గమనిస్తే ఎక్కడైనా రాజు చెప్పిన దానికి వ్యతిరేకంగా నేను చేయను అన్నవాడు ఎవడన్నా మనం చూసామా? చూడం. ఉదాహరణకి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించి ఆ ప్రతిమకు మొక్కకపోతే రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? సైనికులను పిలిచి ఏమంటాడు? వాళ్ళని అగ్నిగుండంలో వేయండి అంటాడు. అప్పుడు వాళ్ళు, అయ్యో పాపం సార్, పసిపిల్లలు సార్, వాళ్ళని ఎందుకు సార్ వేయడం అన్నారా? అట్లా అన్నారా? రాజు ఏది చెప్తే అది చేయాల్సిందే. రాజు చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడడం కుదరదు. కుదిరితే ఒకవేళ వ్యతిరేకంగా అంటే జరిగేదేంటి? వీళ్లకు శిక్ష పడుతుంది కదా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ రాజులు, రాజ్యాలు ఉన్నాయి. ఇక్కడ అబ్రహాము కూడా దేవునితో ఏమంటున్నాడంటే, దేవుడు తనతో మాట్లాడినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. మరొక సందర్భంలో కూడా అలా మాట్లాడతాడు. చూడండి, 11వ వచనం చివరి మాట, అందుకతడు చిత్తము ప్రభువా అనెను. 2 సందర్భాల్లో మనకు అదే కనిపిస్తాం. చిత్తము ప్రభువా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్పందించే విధానం ఏంటి అంటే చిత్తము. అంటే నువ్వు ఏం చెప్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాలి. అయితే ప్రియులరా, దేవుడు మొదటిగా మనతో మాట్లాడుతున్నాడా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడిన సందర్భాలు చాలా నేను ఎరుగుదును అని మనం చెప్పగలిగిన పరిస్థితి ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా ఉంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడల్లా మనం ఎస్, ఇంగ్లీష్లో ఎస్ లార్డ్ అని ఉంటుంది ఆ చిత్తము ప్రభు అనే చోట. సో దేవునికి మనం ఎస్ లార్డ్ అని అనగలుగుతున్నామా? లేదా సరేలే ప్రభు చూస్తాలే, అలాగేలే చూస్తానులే, చెప్తాలే, మళ్ళీ చెప్తాలే అని ఏమన్నా దేవుని మాటను కొంత దాటివేసే పరిస్థితి కానీ, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కానీ ఉందేమోని మనం పరిశీలించుకోవాలి. అబ్రహాముకి 100కు 100 మార్కులు ఎందుకు వచ్చాయంటే, తను దేవుడు తనతో ఏమి చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన మామూలు విషయం కాదు. తనకి ఒకే ఒక కుమారుడు, అది వృద్ధాప్యంలో పుట్టాడు. అలాంటి కొడుకుని తన కొరకు బలిగా ఇవ్వమని దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఇది. ఆ సందర్భంలో దేవుడు తనని ఇంకా అడగడం కూడా లేదు. అయితే అడగక ముందే దేవుడు తనతో ఏం చెప్పినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే చిత్తము ప్రభువా అని అంటా ఉన్నాడు. కాబట్టి మొదటి స్టెప్ ఏంటి అంటే అబ్రహాం జీవితంలో దేవుడు తనతో మాట్లాడినప్పుడు
మాట్లాడిన ప్రతి మాటకు దేవుడు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. మనం అలాంటి మనసును మనం కూడా డెవలప్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం చాలాసార్లు ఏమంటామంటే మనకు అనుకూలంగా వాక్యాన్ని ఆలోచన చేయడానికి, చదవడానికి ఇష్టపడతాం. ఒకవేళ దేవుడు అలా కాకుండా నువ్వు అలా ఉండకూడదని ఏదైనా వాక్యం ద్వారా మాట్లాడితే అప్పుడు దేవుని మాటకు విధేయత చూపి దేవునికి లోబడడానికి మనం ఇష్టపడుతున్నామా అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రతిరోజు ఉదయము దినపాఠం చదవడం మీకు అలవాటు ఉందా? మేమైతే క్వైట్ టైం అంటాం, మౌన ధ్యాన సమయం అని. మనకి బక్సన్ ఫెలోషిప్లో మనకి ఉన్నది ఏంటంటే దినపాఠం అని అంటాం. సో ప్రతి దినము ఉదయకాలము వాక్య ధ్యానము మనం కలిగి ఉండాలి. మీలో ఎంతమంది అలా కలిగి ఉన్నారు నాకు తెలియదు, కానీ మేమైతే మా కుటుంబంలో నేను చీరాలలో డిగ్రీ చదువుతున్నప్పుడు మారుమనసు రక్షణ పొందాను. అది మొదలు ఆ క్వైట్ టైం ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అన్నది మాకు నేర్పించారు. సో ఆ క్వైట్ టైము ద్వారా ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళొచ్చి ముఖం కడుక్కున్న తర్వాత బైబిల్ తీసుకొని వాక్యం చదవడం అలవాటు. నేనే కాదు, నా భార్య బిడ్డలు ఇద్దరు కూడా అందరం ఒక గదిలో కానీ ఒక ఒంటరిగా అలాగా కూర్చొని కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేస్తాం. దీన్నే మనం దినపాఠం అంటాం. సో ఇలాగా ప్రతిరోజు ఉదయం అలాగా ధ్యానం చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం ఏమని జవాబు చెప్పాలి అంటే ఎస్ లార్డ్, చిత్తము ప్రభువా అని అనగలిగే మనసు మనం డెవలప్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి ఇష్టమైనవి మాట్లాడతాడు, కొన్నిసార్లు మనకి ఇష్టం లేనివి చెప్తాడు. చెప్పినా కూడా ప్రతిదానికి ఏమనాలి, మనకి ఇష్టమైంది అయితేనేమో కొన్నిసార్లు ఈ మధ్య 31వ తేదీ రాత్రి వాగ్దానాలు తీసుకున్నారు కదా మీరందరూ. ఇష్టం వచ్చినవి చూస్తేనేమో వాళ్ళు సంతోషంగా వేసి పక్కన వాళ్ళకి అందరికీ చెప్తాం. ఒకవేళ ఏదన్నా కష్టమైంది ఏమన్నా కనపడింది అనుకో, మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఇది నాకు కాదు దాన్ని పక్కన పడేసి ఇంకోటి లాగుతారు. అలా ఉండకూడదు. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని తీసుకోవాలి. దేవుడు నీతో ఏది చెప్తే దానికి లోబడ్డానికి ఇష్టపడాలి. సో అలాగా దినపాఠం ప్రతిరోజు మీరు చదవాలని నేను మనవి చేస్తున్నాను. చదువుతున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా యవనస్తులు కానీ అలాంటి వాడికి అలవాటు లేకపోతే నేను మనవి చేస్తున్నాను, ప్రతిరోజు ఉదయకాలం నిద్ర లేచిన వెంటనే బైబిల్ తీసుకొని ఒక భాగాన్ని చదవండి. ఎలా చదవాలో కూడా 2 మాటలు చెప్తాను నేను. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 ఉన్నాయి. ఏదో ఒక బుక్ తీసుకోండి. ఆది కాండం తీసుకొని ప్రకటన దాకా లైన్గా చదవాలని కూడా ఏం లేదు. నీకు ఇష్టం వచ్చిన బుక్ మాత్రం ఒకటి సెలెక్ట్ చేసుకోండి. వీలైతే మొదటగా ప్రారంభించే వాళ్ళు, విశ్వాసంలో మొదటి స్టెప్పులు వేస్తున్న వాళ్ళు సువార్తలు ప్రారంభించడం మంచిది. అందులో కూడా మత్తయి సువార్త ప్రారంభిస్తే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈయన కనిను, ఈయన ఆయన్ను కనిను అని ఉంటుంది. అప్పుడు మనకేం అర్థం కాదు. అందుకని మార్క్ సువార్త లేదా యోహాన్ సువార్త చదవడం మంచిది. సరే, అది అయిన తర్వాత పత్రికలు. దాంతోపాటుగా ఈవినింగ్ లేదా రాత్రి కాలంలో పాత నిబంధన గ్రంథంలో కీర్తనలు కానీ సామెతలు కానీ అలాంటివి ప్రారంభించి కొంతకాలం అయిన తర్వాత మరి పాత నిబంధనల మిగతా పుస్తకాలు ఒక్కొక్కటి తీసుకొని చదవడం మంచిది. ఆ తర్వాత ఉదయకాలం ధ్యానం చేసేటప్పుడు ధ్యానం అంటాం. దీన్ని ధ్యానం చదవడం కాదు. ధ్యానం ఎలా చేయాలి అంటే ఒక అధ్యాయాన్ని లేదా ఒక పుస్తకాన్ని అంతా చదవకూడదు. ఒక పారాగ్రాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక సంఘటన తీసుకున్నాం మనం, 12 వచనాలు. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, అక్కడ ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చేశాడు, అలాగే ఎందుకు చెప్పాడు, ఇలా ఎందుకు చెప్పలేదు అనేటువంటి ఆలోచనలతో ఆ వాక్యాన్ని 1కి 4-5 సార్లు చదవాలి. అలా చదివిన తర్వాత అయితే నాకేంటి ప్రభువా నాతో మాట్లాడి ఈ ప్యాసేజ్ ద్వారా నేనేం నేర్చుకోవాలి ఈరోజు అని కొద్దిసేపు మనం అలాగా ధ్యానపూర్వకంగా చదివితే అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో నాతో చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడి నన్ను తృప్తిపరిచిన దినాలు నేను ఎరుగుతున్నాను. కాబట్టి అట్టి
అనుభవం మీకు అందరికీ ఉండాలి అని నేను కోరుకుంటూ, అలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడినప్పుడు చిత్తం ప్రభా అని మనం చెప్పాలి. అది వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానమే కావచ్చు, ఇలాగ ఆరాధనలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ టైంలో కూడా దేవుడు మాట్లాడతాడు. అప్పుడైనా కానీ చిత్తం ప్రభా అనే మనసు మనం డెవలప్ చేసుకోవాలి. అది మొదటి స్టెప్గా చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనిస్తే 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనగా అతన్ని నర్పించమని చెప్పాను. ఇక్కడ 2వ తలంపు ఏంటి అని అంటే, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అని అంటున్నాడు. సో అబ్రహాంకి ఎన్నో సంవత్సరం వచ్చే సమయానికి కుమారుడు పుట్టాడు అమ్మా? సుమారు 100 సంవత్సరాల. ఆ సమయానికి కుమారుడు అనుగ్రహించబడడం అంటే అది అసలు చెప్పలేనంత వరం. తల్లులకు ఉన్న పిల్లలు తల్లిదండ్రులుగా ఉన్న మీకు అందరికీ తెలుసు, మనకి పిల్లలు పుట్టినప్పుడు ఎంత సంతోషం. మనకి పెళ్ళైన 1-2 సంవత్సరాలకి లేదా 3 సంవత్సరాలలోపు పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? చాలా టెన్షన్గా ఫీల్ అవుతారు కదా. ఒకవేళ కన్సీవ్ అయ్యి గర్భం దాల్చిన తర్వాత ఎంత సంతోషపడతాం, చెప్పలేనంత ఆనందం. మరి ఈయనకి సుమారు 75 సంవత్సరాలు అయిపోయింది, అప్పటికి పిల్లలు లేరు. ఆ 75వ సంవత్సరం సమయంలో దేవుడు ఆయనకు వాగ్దానం చేస్తాడు, నీకు ఇస్కరేణువులంతా మరి ఇస్తాను, ఆకాశ నక్షత్రాలంతా నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని. అయితే ఆ వాగ్దానం 25 సంవత్సరాల దాకా అలాగ పొడిగించబడింది. ఆ తర్వాత 100వ సంవత్సరం సమయంలో ఆయనకి కుమారుడు అనుగ్రహించబడారు. ఆ లేక ఆ టైంలో పుట్టిన పిల్లల్ని ఎవరైనా ఎలాగ చూస్తారు? చాలా అపురూపకంగా చూస్తాడు, చాలా ప్రేమిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట రాయించాడు, నీకు ఒక్కడైన కుమారుడు, రెండవది నీవు ప్రేమించి ఇస్సాకు, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్న ఇస్సాకు, అలాంటి ఇస్సాకుని నాకు ఇచ్చే అన్నాడు. ఎందుకన్నాడు దేవుడు ఆ మాట? ఎందుకన్నాడంటే, నువ్వు ఇస్సాకుని ప్రేమిస్తావా, నన్ను ప్రేమిస్తావా? నీ ప్రేమ మొదటి స్థానం నాకుందా, నీ కుమారుడికి ఉందా? సో మొదటగా ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, ఆ తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభువే శిష్యులతో చెప్పాడు. కాబట్టి మన మొదటి ప్రేమ దేవుడు పరీక్షిస్తున్నాడు. మొదటి స్థానం, మొదటి ప్రాధాన్యత, ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అయింటా ఉంది. కాబట్టి ప్రియులారా, నువ్వు ప్రేమించు ఇస్సాకు, నువ్వు ప్రేమించే ఇస్సాకు నాకు కావాలి అని దేవుడు అడుగుతా ఉన్నాడు. అడిగినప్పుడు ఏమాత్రము సంశయం లేకుండా, కొద్దిసేపు కూడా టెన్షన్ పడకుండా, బీపీ పెంచుకోకుండా కదా, మన మాటలో చెప్పాలంటే బీపీ పెరగలేదు, టెన్షన్ పడలేదు, హార్ట్ బీట్ పెరగలేదు, కళ్ళు తిరిగి కింద పడలేదు. ఏమంటున్నాడంటే మరి ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయడానికి సిద్ధపడు. అందుకనే ఫస్ట్లోనే మనం చూచాం, చిత్తము ప్రభువా అన్నాడు, చిత్తము ప్రభువా. సో దేవుడు తనతో ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడిన ఇస్సాకుగా, అబ్రహాముగా చూస్తున్నాం. రెండవదిగా తన మొదటి స్థానం, మొదటి ప్రేమ దేవునికే తన ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా 2వ స్టెప్లో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసం ఉంచిన మనం, యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన మనం ఎవరికి మన జీవితంలో మొదటి ప్రాధాన్యతను, మొదటి స్థానాన్ని, మొదటి ప్రేమను ఇస్తూ ఉన్నాం, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అన్నది మనం పరిశీలించుకోవాలి. అందుకని అబ్రహాము తన విశ్వాస యాత్రలో మరి 100% మార్కులు ఆ పరీక్షలో సాధించినట్లు చూస్తాం. చాలాసార్లు, చాలా సందర్భాల్లో చాలామంది ఎవరిని ప్రేమిస్తారు ఎక్కువగా అని అంటే, తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, భార్యను ప్రేమించే వాళ్ళు ఉన్నారు,
భర్తను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నిటికంటే ఎక్కువగా బిడ్డలను అమితంగా ప్రేమించే సొసైటీ ఇప్పుడు మనం చూస్తాం. అవునా కదా? ఉదాహరణకి సెల్ ఫోన్ ఉంది, 10-20 వేలు పెట్టి సెల్ ఫోన్ కొంటారు. వాడు అది ఈకపోతే ఏడుస్తాడు బిడ్డ. అందుకని ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. ఏమాత్రం సంశయం లేదు, ఇచ్చేయడమే. వాడు అలాగట్టి తీసి ఏదంటే అది చేసేస్తాడు. ఏదంటే అది తెలియదు కదా చిన్నపిల్లలు, ఏదన్నా అది చేసేస్తారు. ఒక్కోసారి కొంతమంది నేను చూశాను, పొరపాటున నీళ్ళల్లో వేయడం కూడా గమనిస్తాం. అయినా ఏమంటారు? ఏం చేస్తారు? బిడ్డల్ని ప్రేమిస్తారు. అంత నష్టం జరుగుతుందన్న సంగతి తెలిసినా కూడా బిడ్డలంటే అమితమైన ప్రేమ. ఈ మధ్య సూళ్ళూరుపేటలో ఒక తమ్ముడు ఉన్నాడు, తను జూనియర్ కాలేజ్ లెక్చరర్. రింగ్ ఉంది తనకి. ఆ పాప 2 కుమార్తెలు ఆయనకి, చిన్న కూతురు. ఇద్దరిని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. మనవాడు చాలా కోపిష్టి, ఎవరినైనా తిడతాడు, కొడతాడు. అలాంటి వాడు బిడ్డల దగ్గరికి వచ్చేసరికి ఇంత మాట కూడా ఎరగడు. నేను ఇప్పటికి 15 సంవత్సరాలుగా చూస్తున్నాను తన్ని, ఒక్క మాట కూడా బిడ్డలను అంటాం. ఏంటంటే అంత ప్రేమ, అంత ఇష్టం. ఒకరోజు ఆ బిడ్డ ఆయన దగ్గర కూర్చొని చేతిలో పట్టుకొని రింగులు లాగుతూ ఉంది. మనోడు మళ్ళీ లాక్కుంటున్నాడు, మళ్ళీ ఆ పిల్ల తాగుతుంది. సరే ఇచ్చేసాడు. ఇచ్చినాక చిన్న బిడ్డ కదా, 3-4 సంవత్సరాల లోపు అనుకుంటారు. ఆడుకుంటే ఆడపడేసింది. బంగారం రింగు విలువైంది, పడేసింది. ఏం చేశాడు? చివరికి ఒక్క మాట అనలా అమ్మాయిని. తిట్టడం కానీ కొట్టడం కానీ ఏది లేదు. ఎందుకని? ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఎంత లాస్ అయినా చేస్తూ ఉంది. అయితే బిడ్డలను అంతగా ప్రేమిస్తున్నాం మనము. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు నేను పొందవలసిన శిక్షను మన మీదకి రాకుండా పరలోకంలో మహిమలో నిత్యము వేవేల దూతల మధ్యలో స్తుతిగానాలు మరి పొందుతున్న ఆ దేవుడు పాప శరీరాకారాన్ని ధరించుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి అనేక మంది చేత మరి దూషించబడ్డాడు, ఉమ్మివేయించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు కదా. వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని పలికిన ప్రేమామూర్తి. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించి రక్షిస్తే మరి మన మొదటి స్థానం ఎవరికి ఇస్తాం? ఇంకా బిడ్డలనే ఎక్కువగా ప్రేమిస్తున్నామా? భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నామా? భర్తను ప్రేమిస్తున్నామా? లేక ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కొంతమంది వస్తు వాహనాలను ప్రేమిస్తారు, అవునా కదా? వస్తు వాహనాలను ప్రేమించేవారు. ఇంకొంతమంది ఇల్లు కట్టుకున్నారనుకోండి కొత్తది, అసలు దానికి మరక తగలనీరు. కుర్చీ కానీ దానికి తగిలిందనుకో, ఎవరన్నా వచ్చి కూర్చుంటే బ్రదర్ కొంచెం కుర్చీ ముందుకు లాక్కుండా అంటారు. ఎందుకు? పెయింట్ పోతుంది అంటారు. నేను లిటరల్గా చూశాను అద్దంకిలో. మా ఇంటి ముందే, చెప్పకూడదు కానీ పేర్లు, మన మందిరానికి వస్తారు. భార్యాభర్త, 2 టీచర్ మంచిగా కట్టుకున్నారు ఇల్లు. చివరికి ఒకరోజు చిన్న గొడవ కూడా అయింది ఆ విషయంలో. చివరికి అంటున్నాడు ఆ సిస్టరు, బ్రదర్ లక్షలు పెట్టి పెయింట్ వేయించాం బ్రదర్, మీరు సింపుల్గా వచ్చి చైర్స్ అలా వేసుకొని కూర్చుంటే ఒకరోజు గీత పడిందండి. చాలా బాధపడిపోయింది ఆమె. కాబట్టి ఇలాగా చాలా ప్రేమించేవారు ఉన్నారు, తమ శరీరాన్ని ప్రేమించేవారు ఉన్నారు. రకరకాలుగా మరి దేవుని కంటే ఎక్కువగా. ఇక్కడ అర్థం ఏంటంటే ప్రేమించొద్దని కాదు. ఇక్కడ ఒక లాజిక్ ఏముంది? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని దేనిని ప్రేమించుకోవాలి. దేనికి మొదటి స్థానం ఇవ్వకూడదు. శిష్యులతో ఏమన్నాడు యేసుప్రభు వారు? తమ తల్లినైనను తండ్రినైనను చివరికి తన ప్రాణమును సహితం ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు. కాబట్టి అంతగా దేవునికి మొదటి స్థానం ఇవ్వడం, మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, ఆయన ఎక్కువగా ప్రేమించడం మనం చేసినట్లయితే మన విశ్వాస యాత్రలో మరి అబ్రహాం లాగా మనం కూడా 100కి 100 మార్కులు పొందేవారంగా ఉంటాం. అది రెండవ సంఘటన. రెండవ తలంపు. మూడవ తలంపు అదే 2వ వచనంలో 2వ భాగాన్ని చూద్దాం. నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని
మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. మూడవ తలంపు ఏంటంటే, అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడంటే, అబ్బాయిని తీసుకో, నేను నీతో చెప్పబోవు పర్వతాల్లో ఒకదాని మీద బలి అర్పించండి. మూడవ తలంపు ఏంటంటే, దేవుడు తనతో చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే, బలి అర్పించడం ఒక్కటే కాదు, రెండవది ప్రాముఖ్యత ఏంటంటే, నేను ఎక్కడైతే చెప్తానో అక్కడే బలి అర్పించాలి. నేను ఇది చదువుతూ ఉన్నప్పుడు, ఇది ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకు దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు దానికి అని. తర్వాత చూడండి, 3వ వచనంలో కూడా చూడండి. అమ్మమ్మ నేను చెప్తాను, 3వ వచనం చివరి లైన్, దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను అని ఉంటుంది. అలాగే 4వ వచనం చివరి మాట, ఆ చోటును చూచి. అలాగే 9వ వచనం, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు. ఈ 4 సందర్భాల్లో 4 వాక్యాల్లో ఏం రాయించి పెట్టాడు దేవుడు అంటే, చోటు చోటు అనే మాట రాయించాడు. ఎందుకంత ప్రాధాన్యత చోటికి? ఇక్కడ ప్రాధాన్యత బలికా చోటికా చెప్పండి? ముఖ్యం ఏంటి? దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవునికి బలి ఇవ్వాలి, మరి అది ముఖ్యమైనది. ఎక్కడైతే ఏమి అన్నట్లు అనిపిస్తుంది మనకి. కానీ దేవుడు ఒక ప్రత్యేకంగా కొన్ని మాటలు చెప్పాడు అంటే, మన బైబిల్ ధ్యానం చేసేటప్పుడు ఉదయకాలం ఇందాక చెప్పాను కదా, స్టడీ చేసేటప్పుడు కూడా ఇవి ఆలోచన చేయాలి. రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి బైబిల్లో అక్కడక్కడ. ఆ రిపీటెడ్ వర్డ్స్ ఉన్నాయంటే దాన్ని ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అర్థం. దేవుడు ఎందుకు పదే పదే ఆ మాట రాయించి పెట్టాడు అంటే, దానికి ఏదో ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ చోటు అని దేవుడు చెప్పడం, అబ్రహాం కూడా అదే చోటికి వెళ్ళినట్లు మనం చూస్తాము. కాబట్టి 3వ తలంపు ఏంటంటే, దేవుడు మనతో ఏది చెప్తాడో అదే చెయ్యాలి. అంత వద్దులే ప్రభువా, అది చాలా దూరం ఉంది ఆ మోరియా పర్వతం, అందులో కూడా పైన అన్నావు, అంత పైకి నేను ఎక్కలేను. వయసు ఎంత అప్పటికి? ఆయన వయసు ఎంత అప్పటికి? 100 దాటిపోయింది. 100 అప్పుడు పుట్టాడు, మనోడు పెద్దోడయ్యాడు, సుమారు 12 సంవత్సరాలు ఆ వయసు ఉంటుంది, 10 సంవత్సరాల పైన. అని 110 సంవత్సరాల వయసులో నేను అప్పుడు ఎక్కలేను, మోకాళ్ళ నొప్పులు, నేను అంత దూరం, నీకు ఏం కావాలి? బలే కదా, ఇక్కడ ఇంటికాడ వెనకాడు ఆ పక్కన దగ్గరలో ఉంది, అక్కడ ఇస్తానని అన్నాడా? నేను మొదటి నుంచి జ్ఞాపకం చేస్తున్నా, అబ్రహాముతో దేవుడు ఏది మాట్లాడితే అది తూచా తప్పకుండా చేయడానికి సిద్ధపడ్డవాడు. కాబట్టి 3వ తలంపు ఏంటంటే, దేవుడు మనతో ఏది చెప్తే అదే చెయ్యాలి తప్ప దానికి సవరణలు చేయకూడదు. చాలాసార్లు ఏం చేస్తామంటే సవరణలు చేస్తాం. ఈయనకి తమ్ముడు కొడుకు అన్న కొడుకు ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా? లోతు. ఆయనతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రాంతాన్ని, ఆయన ఉన్న ప్రాంతాన్ని అగ్నిగంధకాలతో నేను నాశనం చేయబోతున్నాను, కాబట్టి నువ్వు నీ కుటుంబం లేచి అదిగో పలానా చోటకి వెళ్ళండి అని చెప్తాడు. చెప్తే ఆయన ఏమంటాడు అప్పుడు? లోతు గుర్తు చేసుకోండి అది. అప్పుడు ఏమంటాడు? అయ్యా అది చాలా దూరంగా ఉంది, ఇదిగో దగ్గరే ఉంది పక్కన, ఈ గ్రామంలోకి వెళ్తాను. దేవుడికే సలహా ఇచ్చాడు. దాని ఫలితం ఏమైంది? ఆ సలహా ఫలితం భార్య ఉపస్తంభం అయింది. కాబట్టి దేవుడికి సలహా ఇవ్వకూడదు. సర్వశక్తి కలిగిన వాడు ఆయన, సర్వజ్ఞాని ఆయన. మనము, మన శక్తి, మన జ్ఞానం ఎంత? దేవునితో బేరసారాలకి ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడాలి. ఆ చోటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళమన్నాడో నేను 6వ తలంపులో చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది మనకి. ఆ చోటికి వెళ్ళమన్నప్పుడు ఆ చోటికే వెళ్ళాడు. కాబట్టి దేవుడు మనతో ఎప్పుడు ఏది చెప్తే అదే చెయ్యాలి, కానీ దానికి సవరణలు చేయడం, దానికి దేవుని దగ్గర కూర్చొని అట్లా కాదు ఇట్ట చేస్తానని అనడం వల్ల కొన్నిసార్లు దేవుడు కాదు ప్రభుదాస్ నేను చెప్పినట్టు చెయ్యమ్మా అంటాడు. అయినా మళ్ళీ అడిగాను అనుకో, నేను ఒకటి అడిగాను దేవుడిని,
98లో ఉద్యోగం వచ్చిన కొత్తలో నాయుడుపేటలో టీచర్గా జాయిన్ అయ్యాను. మ్యారేజ్ అయింది. మా అమ్మ మా నాన్న టీచర్లు, మా భార్య వాళ్ళ నాన్న అంటే మా మామ కూడా టీచరు. కాబట్టి మాకు డబ్బులు లేవన్నది మాకు తెలియదు పెళ్ళయ్యేదాకా. అలాంటి సందర్భంలో పెళ్ళయి వచ్చినాక 1200 జీతం అప్పుడు అప్రెంటిస్ పీరియడ్. ఆ 1200తో 600 రెంట్, ఇక మిగిలిన 600తో మేము బ్రతకడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఆ సందర్భంలో చాలాసార్లు నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఏదైనా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాను, లేదా ఏదైనా ట్యూషన్ చెప్తాను, లేదా ఇంకేదైనా చేస్తాను అని ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తుంది దేవుని దగ్గర నుంచి. చాలా సందర్భాల్లో గంటన్నరకే జవాబు ఇచ్చాడు దేవుడు. కొన్నిసార్లు 1 రోజు 2 రోజుల్లో జవాబు ఇచ్చాడు. నో అనేవాడు. సరే గమ్ముకుండేవాడిని. మళ్ళీ మరుసటి సంవత్సరం మళ్ళీ ప్రార్థన చేసేవాడిని. అట్లా 6 సంవత్సరాలు పైగా చేశాను. ప్రభా నేను ఏదన్నా చేస్తాను, చాలా ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా కష్టంగా ఉంది అని అంటే దేవుడు నో అంటూ ఉన్నాడు. దేవుడు నో అన్నప్పుడల్లా నేను సైలెంట్ అయిపోయాను. నా బాధలు నేను పడ్డాను, నా తిప్పలు నేను అనుభవించాను. మేము ఇంటి దగ్గర లగ్జరీగా హ్యాపీగా ఉన్నాం. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చాలని జీతంతో చాలా తిప్పలు పడి చాలా ఇబ్బందులు పడ్డాను. అవన్నీ తర్వాత సంగతి. అయితే దేవుడు నాతో చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడ్డానికి నేను సిద్ధపడ్డాను. కాబట్టి సవరణలు దేవుడు చేయకుండా దేవుడు మనతో ఏం చెప్తాడో దానికి లోబడ్డానికి మనం సిద్ధపడాలనేది 3వ తలంపు. 4వ తలంపులోకి వద్దాం. 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక చాలమ్మ. 4వ తలంపు ఏంటంటే అబ్రహాం ఎలాంటి వాడు అంటే దేవుడు చెప్పింది దానికి చిత్తం అంటాడు. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించడు, అది 2వది. 3వది దేవుడు తనతో చెప్పింది చెప్పినట్లు చేయడానికి సిద్ధపడ్డాడు. 4వది ఏంటంటే వెనుక తీయని మనసు. నీ ఒక్కగానొక్క కుమారుని నాకియ్య వెనుక తీయలేదు నీవు అని అంటాడు. దేవుడే సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి 4వ తలంపు ఏంటంటే అబ్రహాము వెనుక తీయని మనసు కలిగిన వ్యక్తి. సో మనం కూడా ఈ విశ్వాస యాత్రలో జీవితంలో 100కి 100 మార్కులు సాధించి బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని ద్వారా అనిపించుకోవాలి అంటే ఏ పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మనం వెనుకంజ వేయకూడదు. ఈ లోకంలో మరి లోకమస్తులంతా రకరకాల వాటి మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగుతుండగా నువ్వు నేను యేసు ప్రభువే దేవుడు, ఆయనే రక్షకుడని మరి మారు మనసు రక్షణ పొందాం. ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకున్నాం. అయితే ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుతిరిగి చూడకూడదు. ఇశ్రాయేలీయుల జీవితాలు మనం గమనిస్తే ఆ ఐగుప్తులో నుంచి ఆయన విడిపించి తీసుకొని వచ్చేటప్పుడు అనేక అద్భుతాలు చేశారు. 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వడం, ఇక మన్నా, ఊరేళ్ళు, ఇన్ని రకాల అద్భుతాలన్నీ జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగా దేవుని విసిగిచ్చారో చూస్తారు. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో చాలాసార్లు దేవుని దగ్గర సణిగి ఆయన దగ్గర విసుక్కొని మరి అనేక మంది నాశనం అయిపోయినట్లు మనం చూస్తాం. కాబట్టి వెనుక తీయకూడదు. చాలాసార్లు వెనుక తీస్తాం. బాగున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, అన్నీ మంచిగా జరుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి చాలా సంతోషిస్తాం, దేవుని ఆనందిస్తాం, ముందుకు వెళ్తాం, అన్నిటికీ ముందు ఉంటాం. ఏదైనా అనారోగ్య పరిస్థితులు వస్తే, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే, లేకపోతే ఏదైనా కష్టాలు శ్రమలు ఎక్కువైతే అప్పుడు దిగజారిపోతాం, నీరుగారిపోతాం. అలాంటి సందర్భంలో ఇంకా కొంతమంది అయితే ఇంకా ముందుకు వెళ్ళి ఏం దేవుడులేయా అనే మాట కూడా అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. మనకి ఇంగ్లీష్లో ఒక రైమ్ ఉంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అని విన్నారా? ఆ పాట అది పాట కాదు, ఒక వ్యక్తి చనిపోతూ అన్న మాటల్ని వాళ్ళు 4 లైన్ల రైమ్ లాగా రాశారు. అది చాలా కాలమైంది ఆ పాట రాసి.
అది ఎక్కడిది అంటే నార్త్ ఈస్ట్లో, మన భారతదేశంలో నార్త్ ఈస్ట్ అంటే మిజోరాం, నాగాలాండ్, అస్సాం ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల్లో మిషనరీస్గా ఉన్న ఇతర దేశస్తులు మన దేశానికి వచ్చి అక్కడ స్వార్థ ప్రకటించినప్పుడు ఒక గ్రామంలో ఒకే ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడు. మారు మనసు పొందిన తర్వాత ఆ వ్యక్తి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి సంతోషంగా ఉంటున్న సందర్భంలో ఆ ఊరి గ్రామస్తులు, ఆ గూడెము అట్లా అంటారు కదా, అక్కడ కొండ జాతి ప్రజలు, వాళ్ళందరూ మనందరం ఇలాగా ఉంటే ఈ ఒక్క వ్యక్తి మాత్రం ఇలా ఉన్నాడు ఏంటి అని వాళ్ళు గ్రామ మీటింగ్ పెట్టుకుంటారు. సంఘ పెద్దలందరూ పిలుచుకుంటారు, ఆ వ్యక్తిని పిలుస్తారు. నువ్వు ఇలా చేయడం మంచిది కాదు, మన గ్రామ దేవతను విడిచిపెట్టి నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు శిక్ష తప్పదు అంటారు. ఆయన అంటాడు, నేను మాత్రం ఆయన్నే వెంబడిస్తాను అంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఊరిలో నుంచి వెలివేస్తారు. సరే అయినా కానీ నేను వెళ్తానని ఊరు బయటికి వెళ్ళి చిన్న గుడిసె వేసుకొని అక్కడ ఉంటాడు, భార్య, 2 బిడ్డలతో హ్యాపీగా పడుతూ ఉంటాడు. తర్వాత రెండో స్టెప్, ఊర్లో వాళ్ళు ఎవరు ఆయనతో మాట్లాడకూడదు, ఏవి కూడా ఆయనకి సరుకులు కానీ ఏవి ఇవ్వకూడదు అని కట్టడి పెడతారు. అయినా ఒప్పుకుంటాడు. ఇక అయినా కూడా అతను సంతోషంగా ఉండేసరికి మూడో స్టెప్లో ఏం చేస్తారంటే మళ్ళా మీటింగ్ పెట్టుకొని అతను తీసుకొచ్చి యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పు, లేదంటే చంపేస్తామని మొదటిగా బిడ్డల్ని, తర్వాత భార్యను, ఆ తర్వాత తనని కూడా చంపడానికి ప్లాన్ చేసి చంపుతారు. అలాంటి సందర్భంలో బిడ్డల్ని చంపేటప్పుడు బిడ్డల సాయి అలా చూస్తాడు. బిడ్డలు అంటారు, డాడీ నువ్వు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పొద్దు అని తల అడ్డంగా ఊపి ఆ బిడ్డలు చనిపోతారు. భార్య సాయి చూస్తాడు, భార్యని చంపుతా ఉన్నప్పుడు ఆమె కూడా ఎలాగ తల అడ్డంగా ఊపుతాడు, నువ్వు అనొద్దు, ఒప్పుకోవద్దు అని. ఆమె చనిపోద్ది. చివరికి తన దగ్గరికి వస్తుంది. అప్పుడు అడుగుతాడు ఆ గూడెం పెద్ద, బిడ్డలు పోయారు, భార్య పోయింది, ఇప్పుడు నువ్వు కూడా పోతావు, ఏం సాధిస్తావు నువ్వు అని అడిగితే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. వాళ్ళ భాషలో చెప్తారు, మనకు అది ఇంగ్లీష్లో రైమ్ రాశారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. వెనుక తిరిగి ప్రసక్తే లేదు. దో ఆల్ మే లీవ్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో. అందరూ నన్ను విడిచిపెట్టినా నేను యేసయ్యనే వెంబడిస్తాను. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ అంటాడు. నా ముందు సిలువ ఉంది, నా వెనుక లోకము. అలాగా ప్రాణం విడిచి చనిపోతాడు. ఆ తర్వాత అదే గ్రామం ప్రభుని తెలుసుకొని ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో చాలా చోట్ల 80-90% క్రిస్టియన్ పాపులారిటీ ఉంది. అంతగా ఒక వ్యక్తి దేవుని వెంబడించి దేవుని కొరకు మరి తీర్మానం చేసుకున్న కారణంగా అనేకులు రక్షణ పొందడానికి కారణమయ్యారు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్న మనం ఎలాంటి పరిస్థితి వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వస్త్రహీనత అయినా, కరువైనా, ఏదైనా యేసయ్య ప్రేమ నుండి మనల్ని ఎడబాకపోవడం. ఏది కూడా దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించకూడదు. ఏది కూడా మరి మనల్ని యేసయ్య నుంచి వెనుక తిరిగే ఆ పరిస్థితికి తీసుకురాకూడదు. కాబట్టి 4వ తలంపు వెనుక తీయని మనసు అబ్రహాముది. 5వది అక్కడే ఉంది, 12వ వచనం, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుతుంది. 5వ తలంపు ఏంటంటే అబ్రహాము దేవునికి భయపడేవాడు. కాబట్టి మనం కూడా దేవునికి భయపడాలి. పాపం చేయాలన్నా, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పని ఏదైనా చేయడానికి ప్రేరేపణ వచ్చినప్పుడు, పరిస్థితులు అనుకూలంగా వచ్చినప్పుడు వాటికి అప్పుడు చూడాల్సింది ఏంటి? దేవునికి భయపడే స్వభావం మనకు కావాలి. ఉదాహరణకి యోసేపు జీవితాన్ని మనం చూస్తాం. పాపం చేయడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి, తనకు వయసు ఉంది, అక్కడ ఆమె ప్రేరేపణ ఉంది, లోపల ఎవరు చూసేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో కూడా ఆయన అంటాడు, ఆ జీవము గల దేవుని ఎదుట ఇంత ఘోర దుష్కార్యం నేను ఎలా చేయగలను అంటాడు. నేను దేవునికి భయపడివాడను అనే మాట కూడా తన అన్నదమ్ములతో అంటాడు. అన్నదమ్ములందరూ వచ్చిన తర్వాత నేను దేవునికి భయపడేవాడిని. కాబట్టి తను దేవునికి భయపడేవాడు కాబట్టి తన జీవితంలో అనేక శ్రమలు, కష్టాలు ఎన్నొచ్చినా వెనుక తీయకుండా దేవుని వెంబడించి దేవునికి భయపడ్డాడు. కాబట్టి దేవుడు యోసేపును అమితంగా హెచ్చించి ఆ దేశంలో ఒక ఉన్నత స్థితి, ప్రధానమంత్రి స్థానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా,
5వ తలంపు, నువ్వు నేను దేవునికి భయపడడం నేర్చుకోవాలి. మనం చాలా సందర్భాల్లో దేవుని భయం తక్కువ. మనకి ఏ భయం ఉంటుందంటే అనారోగ్యాల భయం, ఆర్థిక ఇబ్బందుల భయం, లోకం భయం, ఇవి మనల్ని ఏలుతూ ఉంటాయి. అవన్నీ ఉండవని నేను అన్నాను, కానీ వాటికంటే ఎక్కువగా నువ్వు భయపడాల్సింది ఎవరికంటే దేవునికి మాత్రమే అని జ్ఞాపకం చేస్తున్నాను. సమయం అయిపోతా ఉంది కనుక చివరి 2 మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. 6వ తలంపులోకి వద్దాం. 6వ తలంపు 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. అబ్రహాము తన కొడుకుతో అంటున్నాడు. కొడుకు ఒక ప్రశ్న వేశాడు. ఏమని వేశాడు? తండ్రి, మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడు. బలి ఇవ్వడానికి. ఓకే, బాగానే ఉంది. మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది అని అంటే అప్పుడు అబ్రహాం చెప్తున్న మాట, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను. సో 6వ తలంపు ఏంటంటే అక్కడ ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటి అంటే గొర్రెపిల్ల లేదు, ఖచ్చితంగా గొర్రెపిల్ల కావాలి. అయితే అబ్రహాం ఇస్తున్న జవాబు దేవుడే చూసుకుంటాడు. కాబట్టి 6వ తలంపు, మన ప్రతి సమస్యకు, మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడే. దేవుడు తప్ప ధనము, భోగభాగ్యాలు, లేకపోతే మనుషులు, రాజులు, అధికారులు, ఇతర వ్యక్తులు, అన్నదమ్ములు ఎవరు కూడా మనకు పరిష్కారం కాదు. వాళ్ళు కొంతవరకే, అవన్నీ కొంతవరకే పరిష్కారాన్ని నీకు చూపిస్తాయి, కానీ శాశ్వత పరిష్కారం దేవుడే. సో అబ్రహాం తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడతాడు. నా ప్రతి సమస్యకు, ప్రతి అవసరతకు దేవుడే నాకు పరిష్కారం అని తన జీవితంలో తను ఆచరించి చూపించిన వ్యక్తిగా మనం చూస్తాం. కాబట్టి 6వ తలంపు, మన జీవితంలో అనేక సమస్యలు వస్తాయి, రాకుండా ఉండవు. సమస్య వచ్చిన ప్రతి సందర్భంలో మనం వెళ్ళాల్సింది దేవుని పాదాల సన్నిధికి. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ నా సమస్యకు నువ్వే పరిష్కారం అని దేవుని దగ్గర అడిగితే ఖచ్చితంగా మన ప్రతి సమస్య నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు, మన ప్రతి అవసరత తీరుస్తాడని మనం ఇందాక వర్షిప్ మెసేజ్లు మనం గమనించాం. కాబట్టి మన ప్రతి అవసరత తీర్చే దేవుడు, మన ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఆయనే అని మనం గుర్తెరగాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ విగ్రహాన్ని మొక్కకుండా మేము దేవుణ్ణే కనపరుస్తామని అని తీర్మానం చేసుకున్నప్పుడు అక్కడ వారికి ఆయనే పరిష్కారంగా ఉండి దాని నుంచి ఆయన తప్పించాడు. మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి సైతము రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి అగ్నిగుండంలో నుంచి రక్షించిన దేవుడు ఆయనే. సింహాల బోన్లో దానియేలుని వేసినప్పుడు ఆ సింహాల నోర్లు, సహజంగా సింహాలు తినేస్తాయి, అందులోనూ 3 రోజులుగా ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్న సింహాలని, అలాంటి వాటిలో వేసినప్పుడు తినకుండా ఎలా ఊరుకుంటాయి? మరి ఆ సమస్యకు పరిష్కారం ఎవరు? దేవుడే. వారి నోళ్ళు మూయించాడు, అలా కాపాడాడు. కాబట్టి నీ ప్రతి సమస్య, మన ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడు అని మనం గుర్తెరగాలి. చివరిగా 7వ తలంపు 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చుదామని చెప్పి చాలు. దేవునికి మ్రొక్కి మరలా, ఇది అబద్ధమా నిజమా చెప్పండి? అబ్రహాం చెప్పిన మాట నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? కొడుకుతో అంటున్నాడు, పనోళ్ళతో అంటున్నాడు, నేను నా కుమారుడు ఆ కొండ మీదకి వెళ్తాం, అక్కడ దేవునికి మొక్కుతాం, మళ్ళా తిరిగి వస్తాం, అట్లా చెప్పాలా? కానీ ఏం చెప్పాలి తను? అయ్యా మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుని తీసుకెళ్తున్నాను, అక్కడ వీడిని బలిచ్చేస్తాను, నేను ఒక్కడిని తిరిగి వస్తానని చెప్పాలి. కానీ తను అంటున్న మాట ఏంటి? మేమిద్దరం వెళ్తాం, దేవునికి మొక్కుతాం, తిరిగి ఇద్దరం. అబద్ధంలాగా అనిపిస్తుంది, కానీ అది వాస్తవం, సత్యం. అంటే దాంట్లో ఏం కనిపిస్తుందంటే 100% దేవుడు నా కుమారుణ్ణి ఏమీ చేయడు. సో 7వ తలంపు పరిపూర్ణ విశ్వాసం. అబ్రహాముకి ఉన్న ఆ 7వ మనస్సు ఏంటంటే పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్ముతున్నాడు, విశ్వాసం ఉంచుతున్నాడు. దేవుడే కదా నాకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు?
ఆకాశ నక్షత్రాలు చూపి ఇసుక రేణువులు చూపించి అంత సంతానాన్ని నీకు ఇస్తానన్నాడు. నీ సంతానం అలా విస్తరింపజేస్తాన్నాడు. మరి ఉన్నదే ఒక కొడుకు, వీడిని కూడా తీసేసుకుంటే అది ఎలా సాధ్యం? కాబట్టి ఖచ్చితంగా దేవుడు నా కొడుకుని ఏమీ చేయడు. ఒకవేళ బలిచ్చిన మళ్ళా సజీవంగా లేపగలిగిన శక్తి కలిగిన వాడు. కానుపు ఉడికిన సందర్భంలో నా భార్యకు మరి గర్భాన్ని ఇచ్చిన దేవుడు, 100 సంవత్సరాల వయసులో నాకు పిల్లల్ని ఇచ్చిన దేవుడు, ఒకవేళ వాడిని బలిస్తే తిరిగి మళ్ళా తీసి లేపలేడా అనే పరిపూర్ణ విశ్వాసం తనకుంది. కాబట్టి 7వ తలంపు ఏంటంటే పరిపూర్ణ విశ్వాసం. కాబట్టి ఆయన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. 7 మెట్లు లేక 7 తలంపులు మనం చూసాం అబ్రహాము జీవితంలో. తన యొక్క విశ్వాస జీవితానికి యాత్రకు పరీక్ష పెట్టినప్పుడు దేవుడు ఆయన ఎంతగానో 100% మార్కులు పొందాడు. ఆ పరీక్షలో ఆయన విజయం సాధించాడు. అందుకు కారణం 7 తలంపులు మనం చూసాం. మొదటిగా చూస్తే ఆయన దేవుడు పిలుస్తున్నప్పుడు ఎస్ లార్డ్ అని చెప్తా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఎక్కువగా దేవుణ్ణే ప్రేమించడానికి ఇష్టపడిన వ్యక్తిగా చూస్తున్నాం. మూడవదిగా చూస్తే దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళడానికి, చెప్పింది చెప్పినట్లు చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకు ఆ పర్వతం దగ్గరికి అని ఇందాక చెప్పాను కదా నేను, అక్కడికే ఎందుకు వెళ్ళాలి, అక్కడే ఎందుకు బలి ఇవ్వాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన బలి ఇవ్వడానికి సిద్ధపడిన తర్వాత దేవుడు అబ్రహాముని ఆగు అని చెప్పి ఏం చెప్పాడు తర్వాత చెప్పండి. ఆగు అని చెప్పిన తర్వాత నువ్వు దేవునికి భయపడేవాడివని, నువ్వు వెనుక తీయవని నాకు అర్థమైంది అని చెప్పిన తర్వాత పరిష్కారం ఏం చూపించాడు బలికి? పక్కనున్న కొట్టే ఒక పొదలో గొర్రెపిల్లని మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే గొర్రెపిల్ల ఎక్కడుంది? అక్కడ దాచిపెట్టి ఉంచాడు దేవుడు, ఆ పొదలో, ఆ కొండ దగ్గర, ఆ ప్లేస్లో. ఆ చోటు అని ఎందుకు 4 సార్లు రాయించాడని ఇందాక చెప్పాను కదా. సో ఆ చోట్లో ఏముంది అంటే తన సమస్యకు పరిష్కారమైన గొర్రెపిల్ల అక్కడ ఉంది. కాబట్టి ఆ చోటుకే వెళ్ళాలి. సో ఆ రీతిగా దేవుడు తనని మరి చెప్పిన మాటకు విధేయత చూపినందువల్ల తన విశ్వాసాన్ని మరి రుజువు చేసుకున్నట్టు మనం చూస్తాము. 4వదిగా చూస్తే వెనుక తీయని మనసు. 5వదిగా చూస్తే ఏంటమ్మా భయపడే మనసు, దేవునికి భయపడే మనసు. 6వదిగా చూస్తే తన సమస్యకు పరిష్కారం దేవుడే అని నమ్మిన అబ్రహాం. చివరిగా 7వదిగా తన విశ్వాసానికి పరీక్షల్లో సంపూర్ణ విశ్వాసం కలిగి, సంపూర్ణ విధేయత కలిగి ముందుకు సాగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, బలలో చేయడానికి వెళ్తున్నాం మనం, విశ్వాసం మనం అందరం. అయితే మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడితే మనం ఎన్ని మార్కులు సాధిస్తాం, లేక మన విశ్వాసపు పరీక్షలో మనం ఎంత ఉన్నాం, ఎంతగా ఎదిగాం విశ్వాసం. మారు మనసు రక్షణ పొంది 10 సంవత్సరాలైంది, 20 అయింది, 30 అయింది. మరి ఇన్ని సంవత్సరాల విశ్వాసములో ఎంత ఎత్తు ఎదిగాం? ఇంకా అక్కడే మరుగుజ్జులాగా ఉన్నామా లేక ఎదుగుతున్నామా అని పరీక్షించుకోవాలి. అబ్రహాముని దేవుడు పరీక్షించినప్పుడు ఆయన ఎంతగానో ఎత్తు ఎదిగి విశ్వాసులకు తండ్రిగా పిలువబడే ఆ స్థాయికి తను వెళ్ళాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు పిలిచినప్పుడు ఎస్ అంటున్నాడు, దేవుని చిత్తానికి లోబడతా ఉన్నాడు, ఆయనే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, చెప్పింది చెప్పినట్లు చేయడానికి ఇష్టపడుతున్నాడు, వెనుక తీయట్లేదు, ఆయనకు భయపడుతున్నాడు, ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే అని సంపూర్ణంగా విశ్వాసం ఉంచుతున్నాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మనం కూడా విశ్వాస యాత్ర కొనసాగుతూ ఉంటాం. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుక తీయకుండా ఆయనకు భయపడి, ఆయనకు లోబడి, ఆయన చెప్పింది చెప్పినట్లు చేయగలిగితే, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎస్ లార్డ్ అని చెప్పగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని, మనల్ని ఖచ్చితంగా ఆయన అమితంగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థనా స్థితిలో ఉండండి, బలలో చేయడానికి సిద్ధపడండి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మరి అబ్రహాము వంటి జీవితం, విశ్వాసం నాకు అనుగ్రహించండి అని దేవుణ్ణి అడుగుదాం. ఒకవేళ అటు విశ్వాసం లేకపోతే, వెనుక తీసిన సందర్భాలు ఏమనుంటే, దేవుడు చెప్పిన దానికి నో అన్న సందర్భాలు ఏమనుంటే దేవుని దగ్గర క్షమాపణ అడగండి, ఒప్పుకోండి.
క్షమించమని అడగండి. దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. దేవుని ప్రేమించకుండా అమితంగా దేవుని కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. దేవుని దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. ప్రభా నన్ను క్షమించు, మొదటి స్థానం నీకే ఇవ్వడానికి ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను అని తీర్మానం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన బలలో యోగ్యంగా చేయి వేయాలంటే నువ్వు క్షమాపణ అడగాలి. మౌనంగా ఉండొద్దు. ఎవరికి వాళ్ళు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అబ్రహాము ఇస్సాకును బలి అర్పిస్తున్న ఆ సంఘటన ద్వారా మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. ఆయన విశ్వాస జీవితంలో కలిగిన పరీక్షలో నాయన ఆయనకున్న మనసు 7 తలంపులు మేము చూసాం. అలాగా మేము ఉండగలిగినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అనేక సందర్భాల్లో మీకంటే ఎక్కువగా లోకాన్ని, బిడ్డలను, భార్యను, భర్తను, ఉద్యోగాన్ని, ఆస్తిపాస్తులను ప్రేమించిన వారం క్షమించమని వేడుకుంటున్నాం. ప్రభా మీ రక్తంతో మరొకసారి కడగండి, పరిశుద్ధపరచండి. కొన్నిసార్లు వెనుక తీసిన మనసు ఉంది. కొన్నిసార్లు మీ చిత్తానికి ఎస్ అనకుండా నో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీతో బేరసారాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఒప్పుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం. మా ప్రభా అనేక సందర్భాల్లో మాకు అనేక సమస్యలు వస్తే లోకం వైపు చూచాం, డబ్బు వైపు చూచాం, అధికారుల వైపు చూచాం, తల్లిదండ్రుల వైపు వాళ్ళు పరిష్కరిస్తారేమో అని చూచాం. కానీ మా ప్రతి సమస్యకు మీరే జవాబు అని అబ్రహాం లాగా మీ వైపు చూడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ సంఘాన్ని దీవించి సంఘంలోని ప్రతి బిడ్డను ఆ రీతిగా అబ్రహాం వలె మీ వైపు చూసే భాగ్యం మాకు దయచేయమని కోరుకుంటూ యోగ్యంగా బలలో చేయవేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనా స్థితిలో ఉండండి. వాళ్ళలో సహాయపడే సహోదరులు రావాల్సిందిగా మనం